చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర కాలభైరవ స్వామికి అభిషేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. నన్నెందుకు హౌస్ అరెస్ట్ చేశారు? అమరావతి మీద రీసెర్చ్ చేయాలని అనుకోవడం తప్ప? ఏపీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం. సింహాచల పుణ్యక్షేత్రంలో ఘోర దుర్ఘటన, గోడకూలి 7 భక్తుల మృతి, పలువురికి గాయాలు. ఫీజు కట్టలేదంటూ హాల్ టికెట్స్ ఇవ్వని కాలేజీ యాజమాన్యం, పరీక్షకు దూరమైన 100కు పైగా విద్యార్థులు. ఈఏపీ సెట్ పరీక్షకు 1 నిమిషం ఆలస్యంగా చేరుకున్న విద్యార్థిని నిబంధనల ప్రకారం పరీక్షకు అనుమతించని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం. బియ్యం లబ్ధిదారుల ఇంట మంత్రుల భోజనం, ఆనందం వ్యక్తం చేసిన ఆతిథ్య కుటుంబం. సింహాచలం పుణ్యక్షేత్రంలో గోడ కూలిన ఘటన దురదృష్టం, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి. జన సైనికులు వీర మహిళల ప్రేరణి, జనసేన పార్టీకి శ్వాస, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. కుల వ్యవస్థను వ్యతిరేకించి సమానత్వాన్ని ప్రబోధించిన అభ్యుదయవాది మహాత్మా శ్రీ బసవేశ్వర. బసవేశ్వర 892వ జయంతికి నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు. కుల వ్యవస్థను వ్యతిరేకించి మానవత్వాన్ని ప్రబోధించిన అభ్యుదయవాది మహాత్మా శ్రీ బసవేశ్వర. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు జరిపించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. నన్నెందుకు హౌస్ అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నా మీద ఈ జులుం ఏంటని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలన్నారు. అమరావతి మన రాజధాని, రాజధాని ఎలా ఉందో చూడటం తప్ప? అమరావతి మీద రీసెర్చ్ చేయాలని అనుకోవడం తప్ప? అమరావతి క్యాపిటల్ కమిటీని కాంగ్రెస్ పార్టీ నుంచి వేశాం. కమిటీ తరపున అమరావతి విజిట్ చేద్దాం అనుకున్నాం. ఒక కమిటీ వేస్తేనే మీకు ఎంత భయమా? అమరావతి రాజధానిలో ఏం దాచాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సింహాచలం ప్రమాద ఘటనా స్థలి దగ్గర ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ సిపి సెంగబ్రత బాగ్చి. 10 నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించిన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు, మార్కాపురంలోని ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఫీజులు కట్టలేదనే నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సుమారుగా 100 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడే యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి, జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి, అంతే, అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పి చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే 1 lakh కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పారు. సర్లే అని చెప్పి ఇస్తారేమో అని చెప్పి 10:30 వరకు వెయిట్ చేసాం. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు మాకు 2 పరిష్కారాలు కావాలి. ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు ఇప్పుడు
దానికి పాస్ చేపిస్తారా ఒకటి, లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారా రెండు, అంతే సార్. మాకు సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొల్యూషన్ కావాలి సార్. అంటే చదువుకుంది వేస్ట్ అబ్సెంట్ అయినట్టు సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్. దాని అమౌంట్ కట్టుకోకుండా మమ్మల్ని అడుగుతున్నారు, పేరెంట్స్ కి ప్రెజర్ పెడుతున్నారంటే మేమేం చేయలేము సార్. దానికి ఒక్క నిమిషం ఆలస్యం మందిని ఈఏపీ సెట్ పరీక్షకు అనుమతించలేదు యాజమాన్యం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్కు చెందిన స్పందన అనే అమ్మాయి టీజీ ఈఏపీసీటీ పరీక్ష రాసేందుకు శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వచ్చింది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు రావాల్సి ఉండగా 3 గంటల 1 నిమిషంకు ఆలస్యంతో వచ్చింది. దీంతో 1 నిమిషం ఆలస్యమైందని అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. కాలేజ్ అడ్రస్ సరిగా తెలియక ఇతరులను అడుగుతూ వచ్చేసరికి ఆలస్యమైందని, గేట్ లోపలికి సరైన సమయానికే వచ్చినప్పటికీ అబ్జర్వర్ 1 నిమిషం లేట్ గా వచ్చారు అని అనుమతి ఇవ్వలేదంటూ కన్నీరు పెట్టుకుంది విద్యార్థిని. స్పందన ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన, ఎగ్జాక్ట్లీ 3 o'clock వచ్చిన సార్ అలౌ చేయలేదు. నేను చాలా దూరం నుంచి వచ్చిన, జనగాం డిస్ట్రిక్ట్ అవతల నుంచి వెళ్ళి 3 hours జర్నీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చిన, ఆల్రెడీ ఇక్కడ 3 o'clock అనే ఉంది. అయినా నేను ముందు వచ్చినా కానీ వాళ్ళు అలౌ చేయలేదు. కాల్ కూడా రిక్వెస్ట్ చేసినాను చాలా, అసలు రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ 3 o'clock అని అంటున్నాను. లోపలికి వెళ్ళినాక ఒక 1/2 hour తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసిన, మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా అలౌ చేయట్లేదు. అసలు ఎగ్జామ్కి చాలా రిక్వెస్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చిన, నేను 2.5 hours జర్నీ చేసి వచ్చేసిన. ఇక్కడ వచ్చినాక కొంచెం ఒక 2 minutes లేట్ అయింది. అడ్రస్ లేట్ అయిపోయింది. మీరు ఎక్కడికి వచ్చారు? మీకు ఏదైనా అడ్రస్ తెలుసా? ఇక్కడ అడ్రస్ తెలియదు. జనగాం అవతల వేరే విలేజ్ ఉంటాయి మాది, స్టేషన్ గన్పూర్. అంత దూరం నుంచి వచ్చినాము. ఆదిలాబాద్ నుంచి వాళ్ళు వచ్చినా కూడా దూరం, ఇక్కడ స్టే చేసి అని చెప్తున్నాం. ఇక్కడ మేము లాంగ్ నుంచి వచ్చినా కానీ మేము ఒక 2 minutes లేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 3:02కి వచ్చినాం మేము. ఇక్కడ సార్ కి రిక్వెస్ట్ చేసి యాక్సెప్ట్ చేయట్లేదు, అలౌ చేయట్లేదు. గేట్ ఆల్రెడీ 2 minutes కూడా క్లోజ్ ఇలా వచ్చి లోపలికి రాగానే వెళ్ళిపోండి అని చెప్పి గేట్ లోపల పోయిన తర్వాత అబ్జర్వర్ కూడా కలిసారు కదా, అబ్జర్వర్ ఏమన్నారండి? మీరు అబ్జర్వర్ వెళ్ళిపోండి అని చెప్పి కాళ్ళు కూడా పట్టుకున్నాం మేము. వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. వాళ్ళు ఇక్కడ ఈయనే ఉన్నారు వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేసిన సార్ ఒక 2 minutes అంటే మీరు ఏం చెప్పినా నేను వినను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. మీరు పేరెంట్స్ అండి? పేరెంట్స్ సార్. చెప్పండి ఏం జరిగింది అసలు? మీ పాపకు వచ్చేసినాం సార్, మేము లాంగ్ నుండి వచ్చేసినాం. వచ్చినాక 3 o'clock ఇక్కడికి వచ్చేసినాం. 2 నిమిషాలు లోపలికి పోయినాం సార్. పోయినాక సార్ను రిక్వెస్ట్ చేసి బదులైనా కూడా తీసుకుంటే టైం అయిపోయిందని వెళ్ళిపో అని నెట్టేస్తాం సార్. వరంగల్ జిల్లా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని బిఆర్ నగర్ నందు సన్నబియ్యం లబ్ధిదారుల గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ. సింహాచలం పుణ్యక్షేత్రంలో గోడ కూలిన ఘటన దురదృష్టకరమని, పిడుగులు, గాలివాన బీభత్సంతో జరిగిన ప్రమాదంగా తెలిపారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆదేశాలతో మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారంగా, గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు పరిహారం అందించనున్నట్లుగా తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి. ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల వరి, పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులయ్యారు. ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం
నిర్ణయం. 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సింహాచల పుణ్యక్షేత్రంలోని ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదని ఈ రోజు ఘటన జరగడం చాలా దారుణమని, ఒక పచ్చి గోడకు ఐరన్ సపోర్ట్ వేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో 7 ప్రాణాలను ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నాణ్యత లేకపోవడం, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకుండా భక్తుల కుటుంబాలను విషాదంలోకి నెట్టేశారని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పైనటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం అత్యంత పవిత్రమైనటువంటి దినోత్సవం. తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఎంత విశిష్టత ఉంటుందో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అటు ఒరిస్సా కానీ లేకపోతే తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక రోజు. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా, అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజుల 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా, గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలనేటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం, మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి, ఆ దేవుడి లీలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడొచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడను సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు, ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళు మూసి చేసే లోపు మొత్తం గోడ అంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకేమో ఆ కుర్రాడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ ఉన్నటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్ తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రీటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాగ్ జంక్షన్ లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకుని వచ్చి కడితే ఇది పరిస్థితి. దీని క్యూరింగ్ లేదు, మధ్యలో కావాల్సినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు, క్యూరింగ్ అనేటువంటిది జరగలేదు. దానికి తీసుకొని వచ్చి ఐరన్ ట్రస్లు అన్ని కూడా తీసుకొని వచ్చి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని ఇదే గోడకి వారు కొడితే
దీని నాణ్యత ఇది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఉన్నారు ఇందులో, మీరందరూ కూడా దగ్గర నుంచి చూసుంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏదైతే పెండాల్స్ ఇవన్నీ కట్టారో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా ఈ గోడ మీద పెట్టారు. సహజంగా గాలి వచ్చినప్పుడు ఏమవుద్ది, అటు ఇటు పెద్ద ఎత్తున పెద్ద గాలి వచ్చింది, ఆ ఊగింది అంతా తీసుకుని వచ్చి ఆ కొండ చర్యలతో పాటు పూర్తిగా భక్తుల మీద పడిపోయి అక్కడికక్కడే 7 మరణించారు. మా కుటుంబ సభ్యుల తాలూకా రోదన చూస్తే వాళ్ళని ఎవరు ఓదార్చేటువంటి పరిస్థితి లేదు. 30 ఏళ్ల కుర్రవాడు, 27 ఏళ్ల ఆయన భార్య, ఆ భార్య తల్లి, వాళ్ళ మేనత్త, 2 యువకులు, అంబాజీపేటకి సంబంధించినటువంటి 2 యువకులు, ఒక స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ. వారు కేవలం భక్తులుగా దేవుడి దర్శనానికి వచ్చి ఆ నిజరూప దర్శనం చేసుకుందామని చెప్పి రాత్రి 2 గంటలకి క్యూ లైన్ లో 300 రూపాయల లైన్ లో నిలబడి బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పనులు ఇటువంటి నిర్మాణాలు చేసినప్పుడు ఆ పక్క నుంచి లైన్ అయితే తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. సపోర్టింగ్ లేదు, క్యూరింగ్ అవ్వలేదు, నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకొని వచ్చి క్యూ లైన్ లో పెడితే గోడ కూలిపోయి 7 చనిపోతే ఎవరు తీసుకొచ్చిస్తారు ఆ కుటుంబానికి? ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఎవరికన్నా ఉందా? ఈరోజు ఆ కుటుంబ సభ్యుల తాలూకు రోదన, ఒకే కుటుంబంలో 4 అంటే ఆ తాలూకు కడుపుకోత. దేవుడి దర్శనానికి వెళ్ళి తిరిగి ఆ పరలోకానికి కలిసిపోయారంటే దీని అంతటికి ఎవరికి ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మాటలు చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తా ఉంది. దీన్ని కూడా రాజకీయం చేయాలని కాంట్రాక్టర్ ఎప్పుడు కట్టారు, ఏ ప్రభుత్వంలో కట్టారు, ఈ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారు? ఇదా ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడానిక? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, ప్రతి కుటుంబం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఆ కుటుంబ సభ్యులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే, ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందే. అది మేము అడుగుతుంది కాదు, కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు. క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస అని, జనసేన పార్టీకి కార్యకర్తల బలమే ప్రధాన శక్తి అని అన్నారు పవన్ కళ్యాణ్. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయడానికి, నా థ్యాంక్స్ చెప్పడానికి, మీరే కనుక లేకపోతే ఒక పార్టీని నడపడం చాలా కష్టమైంది. జనసేనకి బలం కూడా నేను మిమ్మల్ని నమ్ముతాను తప్ప నాయకులు ఉండాలి, రావాలి. కానీ ఏ పార్టీకైనా ముఖ్యంగా మనలాంటి పార్టీకి మనం గెలుపులో ఎదగలేదు, ఓటమిలో ఎదిగాం. అలాంటి ఓటమిలో నిలబడి ఇంకా మీరు భరోసా ఇచ్చారు నాకు. అందుకని ప్రత్యేకించి నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కిట్స్ పంపిణీకి మీరందరూ మనస్ఫూర్తిగా వాలంటీర్ చేసి అందరికీ ముందు తీసుకెళ్తాం. మీ అందరికీ నా పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కుల వ్యవస్థను వ్యతిరేకించి సమానత్వాన్ని ప్రబోధించిన అభ్యుదయవాది మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు. బసవేశ్వరుడి 892వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమ అధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ షట్కర్ గారు, వీరశైవ లింగాయత్ సమాజం నుంచి వచ్చిన వివిధ పెద్దలు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు, మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ గారు, మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాలరావు గారు, ఇక్కడికి విచ్చేసిన వీరశైవ లింగాయత్ సోదరులందరికీ కూడా బసవన్న జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. బసవన్న సామాజిక చైతన్యం కలిగించిన సంఘ సంస్కర్తనే కాదు,
సమాజంలో అనేక మార్పులకు పునాదులు వేసి 12వ శతాబ్దంలోనే ప్రపంచ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాజంలో రావాల్సిన మార్పులను ఏ విధంగా తీసుకురావాలన్న ఆలోచన ఈ సమాజానికి అందించిన గొప్ప విప్లవకారుడు. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకుంటేనే విప్లవకారుడు కాదు. సమాజంలో ఒక రాడికల్ చేంజ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా విప్లవకారులే. అలాంటి సంఘ సంస్కర్త అయిన బసవన్న జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలను అందించడం, 4,96,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించడము ఈ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. మనస్ఫూర్తిగా సిబ్బందిని విద్యార్థులను నేను అభినందిస్తున్నా. మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. శ్రీ మహాత్మా బసవేశ్వరుడి 892వ జయంతి సందర్భంగా వారి జన్మదిన జయంతి వేడుకల్లో పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా సోదరుడు సురేష్ షెట్కర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి వీరశైవ లింగాయత్ సోదరు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. 892 సంవత్సరం ఇంతకుముందే మిత్రుడు మాట్లాడినట్టుగా ఆనాడే లింగ వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా ఒక సభ్య సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినటువంటి మరి మహాత్మా ఈరోజు మనము వారి జయంతి, బసవన్న గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. 892 సంవత్సరాల క్రితమే ఆలోచన చేయగలిగి అటువంటి ఆలోచన పరిక్రమణ జరుగుతూ ఈరోజు మొత్తం యావత్ సమాజం అంతా కూడా ఈ ఒక సంక్షేమం, సామాజికంగా న్యాయం జరగాలనే ఆలోచన కోణం కాడికి మూల కేంద్రంగా చేరుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమందికి ఇంకా జ్ఞానోదయం కలిగేటువంటి పరిస్థితుల్లో లేరు. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సందర్భం లోపల ఇప్పటికీ ఉన్నటువంటి అసమానతలు తొలగించాలని, అందరికీ న్యాయం జరగాలని ఆనాడు ఎట్లయితే బసవన్న గారు అనుకున్నారో ఆనాటి ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ భారత్ జోడోలో జుత్తన ఆబాది ఉత్తన ఇసాదారి అనే ఆలోచనతో అందరికీ సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసి ప్రకటన చేస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి వారందరికీ న్యాయం జరగాలని, ముఖ్యంగా ఏ సామాజిక న్యాయం కొరకైతే మనం అడుగుతా ఉన్నామో ఆ సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. కుల వ్యవస్థను వ్యతిరేకించి సమానత్వాన్ని ప్రబోధించిన అభ్యుదయవాది మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పించి ఆయన చేసిన సదా ఆచరణీయమంటూ మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ శ్రీ హరకర వేణుగోపాల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బసవేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులందరికీ, పెద్దలందరికీ, కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. భారతదేశ సమాజానికి సంబంధించినంతవరకు ఒక గొప్ప రోజుగానే మనం అందరం భావించాలి.
దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పైన పోరాటం చేసి ఈ దేశంలో సమసమాజ స్థాపన జరగాలని, కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనుషులంతా ఒక్కటే అని ఆనాడే 12వ శతాబ్దంలో చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి రోజు ఇది, బసవేశ్వరుడి జయంతి. ఈరోజు మనం అందరం ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి వారు చెప్పినట్టు అంశాలనే చట్టబద్ధంగా ఈరోజు మనం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున చట్టబద్ధంగా చేసే కార్యక్రమానికి కూడా ఇంకా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది 12వ శతాబ్దంలోనే మరి ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అన్ని కట్టుబాట్ల మధ్యన పుట్టినటువంటి బసవేశ్వరుడు ఆ సమాజానికి వ్యతిరేకంగా నిలబడి ఇది కాదు జీవన విధానం అని చెప్పి ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతదేశానికి అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని, నినాదాన్ని దేశానికి అందించాడు. ఈరోజు బసవేశ్వరుడిని మనం ఏదో మతతత్వవేత్తగా చూడటం కోసం కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మతతత్వవేత్త కంటే కూడా ఒక పెద్ద సోషల్ రిఫార్మిస్ట్, ఒక సామాజిక పరివర్తన కోసం తన జీవితం మొత్తాన్ని అర్పితం చేసినటువంటి నాయకుడు. ఎంత గొప్ప కార్యక్రమాలు చేయటం అంటే వారు చెప్పినటువంటి 3 నినాదాలు కూడా కేవలం సమసమాజ స్థాపన ఒక్కటే కాదు, సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి న్యూస్.